హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పపాయా హల్వా. ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను బాగా పండిన పపాయా తీసుకున్నానండి. దానికి ఇలాగా పేస్ట్ లాగా చేసుకున్నాను మిక్సీలో వేసి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఘీ కరిగాక మనం కాజు కిష్మిష్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోని నేను పపాయా పేస్ట్ అంతా యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇది కవర్ చేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. చూశారు కదా, ఇది కొంతమంది రా పపాయాతో కూడా చేసుకుంటారు, రైప్తో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా చేస్తున్నాను. కొంచెం ఇలాచీ పొడి దంచుకోవాలండి. దంచుకొని యాడ్ చేసేసుకోవాలి ఈ మిక్స్చర్లోకి. మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఘీ ఇంకొంచెం వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఘీ మొత్తం పైకి వచ్చేంత వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకొని ఇంకో 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. చూసారు కదా, కొంచెం దగ్గర పడుతుంది ఇది. సో ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తానండి. అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా, ఎంత ఈజీగా పపాయా హల్వా చేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో తప్పక షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.